మీ అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టి అందుకే నేను అందరికీ రుణపడి ఉన్న బిడ్డను. పొత్తుల సంధ్యలు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ కొలువు తీరిన వాళ్ళంతా కూడా మాకంటే కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ కలిసి రాకపోవచ్చు, మన కళ్ళ ముందే ఇతర పార్టీలు పుట్టుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, మంత్రులుగా ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం జీవితాంతం నమ్ముకొని బతికినటువంటి నాయకులు మనం. నేను నాకు తెలిసిన కూర్చున్న వాళ్ళలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అంటే ఒక డివిజన్ స్థాయి, ఒక కార్పొరేటర్ స్థాయి, ఒక జడ్పీటీసీ ఎంపీ స్థాయి, ఒక రాష్ట్ర స్థాయి నాయకులు అయితే ఇవాళ ఈ స్థాయిలో ఉంటారు. ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా, శక్తివంతమైన పార్టీగా చెప్పుకుంటాము. ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంత శక్తిని సంతరించుకున్న జిల్లా ఇది. మా సీనన్న ఆరాటపడి సక్సెస్ చేయాలని చెప్పి అంటున్నారు. ఇవాళ మనం సక్సెస్ జోన్లో ఎంటర్ అయిన మనం గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా భారతీయ జనతా పార్టీ వికసించాలని, భారతీయ జనతా పార్టీ పురోగమించాలని అనేక క్షేత్రాల్లో పనిచేసింది వేలాది మంది దేశభక్తి కలిగినటువంటి పౌరులు మన కంటకున్న విషయం మనం మర్చిపోతుంది. మన క్షేత్రాల్లో పనిచేసినటువంటి వాళ్ళు మనం బలంగా లేనప్పుడు, మనం ఆ రిజల్ట్ రాబడుతున్న విశ్వాసం లేనప్పుడు మన క్షేత్రంలో పనిచేసే వాళ్ళు, మన ప్రేమించే వాళ్ళు, మన ఐడియాలజీని కాంక్షించే వాళ్ళు కూడా మనకు ఓటు వేయరు. కానీ ఇవాళ మనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. నేను ఇప్పుడే ప్రదీప్ గారిని అడిగినాను, 1952 జనసంఘగా పుట్టి 1982 భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి 80లో అంటే అదొక 28 years, ఇదొక 42 years, 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అది. కానీ ఏ గడ్డ మీదనైతే ఆనాడు ఇద్దరే ఎంపీలు గెలిస్తే అందులో ఒక ఎంపీ తెలంగాణ కాంట్రిబ్యూట్ చేసింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుట్టు మీద ఇద్దరు ఎంపీలు అయితే అందులో ఒక ఎంపీ అనంకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ మీద, త్యాగాలకు మారిపోయినటువంటి ఈ గడ్డ మీద, నాయకత్వాన్ని కుదరనటువంటి ఈ గడ్డ మీద మనకు ఎందుకు సంపూర్ణమైనటువంటి రాజ్యాధికారం రాలేదో దాని గురించి నాకంటే కొన్ని కేక. కానీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని దేశ ప్రజలు కాంక్షించింది కాబట్టి అక్కడ జరిగిన అభివృద్ధి భారతదేశంలో జరిగిన కాంక్షలో భాగంగా 2014లో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ప్రధానమంత్రిగా 8 సంవత్సరాల కాలం పాటు వారి చరిత్ర తెలియబడే గ్రామం లేదు,
తెలియని కుటుంబం లేదు. నాయకులుగా వస్తుంటారు, పోతుంటారు, పదవులు అధిష్ఠిస్తారు, పోతుంటారు. కానీ ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎంత గొప్ప చరిత్ర కలిగినా కొద్దిమంది మాత్రమే ప్రజల గుండెల్లో గొడుగు కట్టుకుని ఉంటారు. అందరూ నరేంద్ర మోడీ గారు. ఇవాళ సౌత్ ఇండియా, దక్షిణ భారతానికి ముఖద్వారం తెలంగాణ. మన కర్ణాటకలో మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇంకా దక్షిణ భారతంలో మనం విస్తరించకుండా అఖండ భారత్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా విస్తరించకుండా సంపూర్ణం కాదంటే కాంక్షతోటి భారతీయ జనతా పార్టీగా ఈ 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు ఇప్పటికే మనం పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా కొనసాగించిన సంకల్పంలో భాగంగానే మొట్టమొదటిగా ఎంచుకున్న రాష్ట్రం తెలంగాణ. అందుకే 20 ఏళ్ల క్రితం ఆనాడు వాజ్పేయి గారు, అద్వానీ గారు నాయకత్వంలో ఈ హైదరాబాద్ గడ్డ మీద ఏదైతే కొనసాగిందో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇక్కడ మనకు ఆ సభలు జరిగేటువంటి భాగ్యం దక్కింది. స్థలం లేక కాదు, ఇక్కడ కాషాయ జెండాను ఎదిరించేటువంటి గొప్ప సంకల్పన భాగంగానే ఇవాళ మనకి సమావేశం జరుగుతుంటే మనకు అర్థం కావాలి. మన మీద ఎంత విశ్వాసం ఉందో, మన పైన ఎంత బాధ్యత ఉందో ఇతరులు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ కర్తవ్యాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఇవాళ మన చేతుల్లో ఉందని విషయం మర్చిపోకండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత చరిత్ర కలిగినప్పటికీ కూడా మీకు నాయకులు లేరు. మీకు ఎక్కడ గెలుస్తారు? 119 నియోజకవర్గాల్లో మీరు గెలిస్తే ఇక్కడ గెలుస్తారన్నటువంటి ఒక చులకన భావం మన మీద రుద్దబడుతుంది. సైకలాజికల్గా మన మీద బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ను ఊడగొట్టి తీరాలని చెప్పి ప్రజలు సంకల్పంతో ఉన్నారు. ఆ ప్రజా సంకల్పాన్ని, ఆ ప్రజా అభిప్రాయాన్ని మలుచుకోగలిగే శక్తి, ఆ సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందని కూడా నమ్ముతున్న ప్రజలు. మీకు తెలిసిన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అది అంతరించిపోతున్న పార్టీ. 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండొచ్చు కాక, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉండొచ్చు కాక, కానీ ఆ పార్టీ ఈ దేశ ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారికి నాయకులు లేడని, కనుచూపు మేరలో కూడా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టగలిగే సత్తా కలిగిన పార్టీ లేదని దేశ ప్రజానికం భావిస్తున్న సందర్భం ఇది. ప్రపంచంలోనే ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద నాటినటువంటి ప్రధానమంత్రిగా ఇవాళ నరేంద్ర మోడీ చేసింది. అందుకే ఇవాళ ఇక్కడ మన గడ్డ మీద నాకు తెలిసి నేను నా హుజరాబాద్లో స్వయంగా ఒకసారి చూసిన అనేక క్షేత్రాలు పనిచేస్తూ ఉంటాయి. ఎంత లేదన్నా ఒక 10,000 మందో 15,000 మందో ఈ మన సిద్ధాంతానికి, మన పార్టీ ఎదుగుదలను కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని మించేయగలిగే పరిస్థితి లేనప్పుడు, గెలవము అనే వాతావరణం ఉన్నప్పుడు మన అనుకూలమైనటువంటి ఫిలాసఫీ కలిగిన వాళ్ళు కావచ్చు, మన క్షేమం కోరేవారు కావచ్చు, మనకు ఓటు వేయరు. కానీ ఒకసారి నేను స్వయంగా చూసిన, నేను భారతీయ జనతా పార్టీగా పోటీ చేసిన ఆ సందర్భంలో 100 మంది బయటకు వచ్చి
అంతకుముందు నాతో ఉన్నవాళ్ళు, నాతో కలిసి తిరిగిన వాళ్ళు, నేను వాళ్ళని మా పార్టీ అని చెప్పి ఆనాడు భావించిన వాళ్ళు కూడా, బాబు మేము ఆనాడు మీతో ఉన్నాం, కానీ మేము భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని కోరుకునే వాళ్ళం, భారతీయ జనతా పార్టీ మెయిన్ విషయాలు అని చెప్పినప్పుడు మరి ఎందుకు మీరు దాన్ని చెప్పలేదంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ గడ్డ మీద నాకు తెలిసి ఈ 42 సంవత్సరాల చరిత్రలో కొన్ని వేల మంది కనిపించని అజ్ఞాత సురులు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ మన కర్తవ్యం నాయకులుగా చాలామంది చూస్తూ ఉంటారు, నాకు అవకాశం ఇవ్వాలి, నాకు ముందుకు పెట్టాలి, నాకు ఎలిమినేట్ చేయాలి. ఎవరు చేయరు. రాజకీయాలలో ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేస్తుండొచ్చు, పని చేస్తుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. ఒక్క ఊర్లో ఒక 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు చదివితే, కానీ ఒక ఊర్లో ఒకటే సర్పంచ్ అయితే గుర్తుపెట్టుకో. నీ డివిజన్లో 10 మంది టీచర్లు కావచ్చు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, కానీ ఒకటే కార్పొరేటర్ అవుతారు. ఎంత కాంపిటేటివ్. ఇన్ని కోట్ల జనాభాలో 119 మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుంది, 17 మందికి మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. ఇంత పెద్ద జిహెచ్ఎంసీలో 1 కోటి జనాభా ఉన్న జిహెచ్ఎంసీలో 150 మందికి మాత్రమే కార్పొరేట్ పరిషత్ అవకాశం వస్తుంది. ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఆన్ గ్లోబ్ ఈజ్ పాలిటిక్స్. బట్టిగానే మన పార్టీ గుర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకొని చెప్తున్నాను, తొలగి తొవ్వ ఎవడివాడు తోసుకొని పోగలను. రాజకీయాల్లో తొలగి తొవ్వ ఎవడివాడు తోసుకొని పోగలను. నాయకుడిని పార్టీ చేస్తే కాదు, నాయకుడు కావాలనే జీలు ఉండాలి, నాయకుడు కావాలనే పట్టుదల ఉండాలి, పట్టుదల సమేత ఆచరణ ఉండాలి. అన్నిటికీ మిగిలి ఈ పదవి కట్టబెట్టేది, ఈ పదవి ఇచ్చేది, ప్రజాప్రతినిధిగా పదవి ఇచ్చేది ప్రజలు మాత్రమే. ఆ పదవి ఇచ్చేది అమ్మ కాదు, ఆ పదవి ఇచ్చేది నాన్న కాదు, ఆ పదవి ఇచ్చేది ప్రజలనే విషయం మర్చిపోతాడు. ఆ ప్రజలను ప్రేమించని వాడు, ఆ ప్రజలను గుర్తించని వాడు ఇవాళ ఎప్పుడు నాయకుడు కాలేడు. ఇవాళ ఒక నాయకుడు ఓడిపోకూడదని చెప్పి భావిస్తే ఓడిపోడు. అది తన చేతిలో ఉంటుంది, గెలవాలనుకునేవాడు కులం ఎంతుంది, చుట్టపోలు ఎంతున్నారు, డబ్బు ఎంతుంది, ఇవి క్రైటీరియా కాదు. క్రైటీరియా కమిట్మెంట్, క్రైటీరియా రాజకీయ నాయకుడు ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ప్రజల్ని ప్రేమించే క్యారెక్టర్, ప్రజలు గౌరవించే క్యారెక్టర్. ఇవాళ ఇక్కడ నాకు తెలిసి రంగారెడ్డి జిల్లా నేను ఈ మధ్యకాలం బాగా తిరుగుతున్నాను. ఎందుకంటే నేను ఉండేది మేడ్చల్ జిల్లా, నేను తిరుగుతున్నా అంతా కూడా రంగారెడ్డి తిరుగుతున్నాను. గొప్పగా ఉంది. అంటే ఇంత శక్తి కలిగిన భారతీయ జనతా పార్టీ వాళ్ళుగా ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను సర్పంచ్ అయినా, నేను ఎంపీడీసీ అయినా, నేను కౌన్సిలర్ అని చెప్పేటువంటి పార్టీ ఇవాళ ఖచ్చితంగా రేపు సంపూర్ణమైన అధికారం దిశగా ప్రయాణం చేసే సందర్భం ఆసన్నమైంది. పోటీ ఉండాలి, కానీ పెద్ద గీతలు చెరిపేసి చిన్న గీత పెద్ద కనిపడే పోటీ ఉండద్దు. ఒక గీత ఉంటే ఆ గీత కంటే పెద్ద గీత పరిస్థితున్నారు. ఇవాళ ఒక ఎదుగుతున్న మనిషిని, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉన్న మనిషిని ఆర్పేసే అధికారం, ఆర్పేసే సత్తా ఎవరికి ఉండకూడదు. ఇవాళ పార్టీ ఎదిగితే మనం ఎదిగినట్టు గుర్తుపెట్టుకోండి, మనం ఎదిగినట్టు. కొన్ని సందర్భాల్లో మనం ముందుకు మనం చేసుకోము, కానీ చేసేటప్పుడు మనం పోకుండా ఉంచితే అది మంచి పద్ధతి కాదు. ఇవాళ పార్టీ ఉంటే మనకి గౌరవం ఉంటుంది. నీ డివిజన్లో ఎవరు కార్పొరేటర్ నుంచి పడతారు, నీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఆడతారు,
నీ ఎమ్మెల్యే ఉంటే, నీ కార్పొరేటర్ ఉంటే, నీ పార్టీ గెలిస్తే నీకు ఎంత గౌరవం ఉంటుంది? ఇతర పార్టీలు గెలిస్తే మనం దరఖాస్తు పట్టుకుని సిగ్గుపడకుండా పోతున్నప్పుడు అదే ఒకసారి ఆలోచించి నా దృష్టిలో నేను మీ అందరికీ అవకాశం, రాజకీయ అవకాశం పరిపరిధిగా వస్తూ ఉంటాయి. ఒకసారి రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత అనేక వందల మందికి ఏదో రూపంలో అధికారం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో మనం యాక్సెప్ట్ చేయాల్సిన శక్తి ఉంటుంది, దాన్ని అలౌ చేయాల్సిన శక్తి ఉంటుంది, దాన్ని ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తాం. రెండవది నేను చూస్తున్నా, అసలు ఇతర పార్టీలకు మన భారతీయ జనతా పార్టీలో చూస్తున్నా మహిళల పాత్ర చాలా గొప్ప గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ పరిపక్వత కలిగిన వాళ్ళం, సైద్ధాంతిక బలాన్ని కలిగిన వాళ్ళం, అన్నిటికీ మిక్కిలి ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళం మనం. కాబట్టి న్యాచురల్గానే ఇవాళ మనకు అది వచ్చే ఆస్కారం. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ శ్రీనివాస చెప్తున్నాడు, 8 సంవత్సరాల కాలంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని మాటలకే పరిమితం చేయకుండా 8 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎక్కడ అల్లర్లు లేకుండా, ఎక్కడ స్కాములు లేకుండా, దేశ ప్రజానికం తరలించుకునే పరిస్థితి లేకుండా గొప్పగా పరిపాలించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ వీళ్ళందరినీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత ప్రశాంతంగా ఎట్లా జరుగుతూ ఉంది, ఇంత అప్రత్యాతమైన విజయాలు ఎట్లా చేకూరుతూ ఉన్నాయి. కలుచు మేరలో కూడా మనం అందుకునేటట్లు ఏమైనటువంటి కుట్రతో, కుతంత్రాలతో దీన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాయి, వాళ్ళని సూచించే ప్రయత్నం చేస్తాయి. దానికి పునాదులు వేసే వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం నిరుద్యోగ యువతకి ఒక దిక్సూచిగా ఉండాలని, వాళ్ళకి మనం ఏదో రకంగా కొంత ఉపాధి కల్పించాలని, నా దేశంలో యువశక్తి అన్ప్రొడక్టివిటీలో కాకుండా ప్రొడక్టివిటీ సైడ్ ప్రయాణం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆలోచన చేశారు. దాని పర్యవసానం ఏదో, దాని మంచి ఎంతో చెడులో డిబేట్ చేయాలి. దాని ఆచరణ వచ్చిన తర్వాత దాని ఫలితాలు చూసిన కావాలి. కానీ కాచుకొని కూర్చున్న వాళ్ళు కాబట్టి, ఏదో రకమైన అశాంతిని పురికొల్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రకాల అల్లర్లు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మన దగ్గర కూడా ప్రశాంతమైన హైదరాబాద్లో కూడా ఇవాళ రైల్వే ఆశ్రమంలో దాడి చేసి ధ్వంసం చేస్తున్న తీరు ఇది అత్యంత బాధాకరమైంది. మనం అప్రమత్తంగా ఉండాల్సిన శక్తి ఉండదు. మన అప్రమత్తంగా ఉండాల్సిన శక్తి ఉండదు. ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకునే శక్తి ఉందని చెప్పి మనం చేస్తూ ఉంటాం. దీంట్లో ఎవరెవరు ఉన్నారో పెళ్ళి కళ్ళు మూసుకొని పాల్గొనాలి అనుకున్నది. కానీ ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి ప్రోత్సాహం ఉంది, తప్పకుండా బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఎన్నికటి ఉంది చీమ చిటుకుమన్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వ అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా ఎవరు అల్లర్లకు పునాదులు చేస్తున్నారు, ఎవరు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఐడెంటిఫై అవుతుంది. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆర్పేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు చేసుకుంటారని చెప్పి నేను ఆశాభావంతో ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మీకు తెలుసు, అన్నిట్లో మేమే. ఈ దేశానికే గొప్ప దిక్సూచిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. మేము కూడా చెప్పాం కొద్ది రోజుల పాటు. కానీ ఇవాళ వారి ఆచరణ చూస్తూ ఉంటే, రెండవసారి అధికారం వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కి ఏ ప్రజానికైతే అధికారాన్ని కట్టబెట్టిందో, ఏ బాధ్యతలైతే సమన్వయం నిలిపాలని చెప్పి వాళ్ళు కళ్ళు కట్టరు, అవన్నిటికీ విఘాతం కలిగించే పద్ధతిలో ఇవాళ పరిపాలన కొనసాగడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ఏ గ్లోబల్ సిటీ అని చెప్పినటువంటి వాళ్ళు
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పిన వాళ్ళు హైదరాబాద్లో లక్షల కెమెరాలు పెట్టబడి ప్రతి ఇంచును కూడా ప్రభుత్వ సర్వెలెన్స్లో చూసుకుంటున్న రాష్ట్రం అని చెప్పబడి నగరం అని చెప్పబడి కమాండ్ కంట్రోల్ సెంటర్లు పెట్టి మేము నిరంతరంగా పర్యవేక్షణ చెప్పబడి ఈ నగరంలో టీవీలు పెట్టి క్షణాల మీద ఎవడు పోటీలు పట్టుకోగలిగి శిక్షించగలిగిన శక్తులను రాష్ట్రం అని చెప్పబడి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో కనకూడని వినకూడని మన సిగ్గుతో తప్పించుకున్నటువంటి అనేక సంఘటనలకు కేంద్రీకృతమైంది. ఇది మనందరినీ ఖర్చు చేస్తాను, ఇది మనందరినీ ఆందోళనపరుస్తాం. ముక్కు పచ్చలని బిడ్డల మీద కామాంధులు చేస్తున్న దాడి ఈ మధ్యకాలంలో పరంపర కొనసాగుతున్నప్పుడు పబ్బుల పేరిట, మద్యం షాపుల పేరిట, సిటింగ్ల పేరిట, రెస్టారెంట్ల పేరిట మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఎట్లా బొమ్మాటు చేస్తున్నారో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇలా హైదరాబాద్ ప్రజానికం ఈయననా మన ముఖ్యమంత్రి, ఈయననేనా మనం లోకేష్ గెలిపించింది? ఎట్టి పరిస్థితులు ఉంచడానికి వీల్లేదు. ఇంకా ఇంకే కొనసాగితే హైదరాబాద్ గ్లోరీ, హైదరాబాద్ సంస్కృతి ధ్వంసం చేయబడతారని చెప్పి ఇవాళ యావత్ చేసి పట్టణ ప్రజానికంత భావించుకున్న సందర్భం. ఇవాళ ఆయన అంటాడు, నేను నా గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటుతానని చెప్తున్నాడు. ఏం చాటుతాడు? హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లల మీద లైంగిక దాడుల గురించి నువ్వు దేశాలను విస్తరించే ప్రయత్నం చేస్తావా? ఇవాళ ఎన్ని సంవత్సరాల కాలంలో నేను అనేక సమయం చెప్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను మాత్రం అనలేవాడు, నేను ఇస్తున్నాను మాత్రం అనలేవాడు. నాకు ఈ దేశ ప్రజానికం నాకు బాధ్యత ఇచ్చింది, పరిపాలించమని, సుపరిపాలన చేయమని చెప్పి అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని వాళ్ళ కోసమే పనిచేసే ప్రయత్నం చేస్తా. నేను ఒక సేవకుడిని మాత్రమే అన్నాను తప్ప ఓనర్ని మాత్రమే. కానీ కేసీఆర్ మాత్రం కళ్యాణ లక్ష్యం చెప్పిస్తాడు, నేను మేనమామని అంటాడు, 2000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, నేను పెద్ద కొడుకుని అంటాడు, కేసీఆర్ కిట్ ఇస్తాడు. అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో సమస్త సంపదలకు ఓనర్లు ప్రజలే. సమస్త సంపదలకు కేంద్ర ప్రభుత్వం అంటే మనం, కానీ వ్యక్తులు కాదు సుమా. రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, కేంద్రంలో వ్యక్తులు కావచ్చు, వ్యక్తులు కాదు కదా. ఒకవేళ ఆయన సంపద నిజమైతే ఇవాళ మన మీద పనులు వేయదు. మనం ఎందుకు పెంచినట్టు బస్ ఛార్జీలు, మనం ఎందుకు పెంచినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఎందుకు పెంచినట్టు లిక్కర్ ఛార్జీలు, ఎందుకు పెంచినట్టు కరెంటు ఛార్జీలు గుర్తుపెట్టుకోండి. తాగినోడే కంటే తాగా పడినట్టుగా మన సంపద. మన 8 సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా ఇప్పటికే మనం అన్ని జిల్లాల సభలు పెట్టుకున్నాం. అన్ని సభలలో కూడా మనం చెప్పినాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నంతలో ఈ దేశ ప్రజల యొక్క సంపదకి బాధ్యత అయితే ఖర్చు పెట్టింది. అన్నిటికీ మిక్కిలి ఎక్కడ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, ఒక కేంద్ర మంత్రి కావచ్చు, ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని పరిపాలించడమే నరేంద్ర మోడీ గారి సాంకేతిక ప్రభుత్వం. వాళ్ళకి నిద్ర పడతలేదు, వాళ్ళకి మనసులో పడతలేదు. ఏం చెప్పుకుంటారు వాళ్ళు? ఇవాళ ఏమన్నా మనం 119 స్కీములు అమలు చేసినా, 109 స్కీములు అమలు చేసినా మన బాధ్యత, మన కర్తవ్యం అది. ప్రజల ఆస్తులకి, ప్రజల రక్షణకి, ఈ దేశ రక్షణకి బాధ్యులే మనం. కానీ కేసీఆర్ గారు మాత్రం తన ఆస్తికి రక్షణ కూడదన్నాడు, తన సంపాదన అనుకుంటున్నాడు. నేను ఒక నిమిషం మాట్లాడాను, నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం చివరి ఎన్నికల ప్రచారం వచ్చిన తర్వాత వారు ఒక సందేశం ఇచ్చిన దేశ ప్రధానికి, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఉత్తి చేతులతో వచ్చిన,
నాకు ఈ దేశ ప్రజానికం నాకు ప్రధానమంత్రి పదవి కట్టబెట్టిండు. ఒకవేళ దేశ ప్రజానికం మళ్ళీ ఎన్నుకుంటే ప్రధానిగా వస్తా, లేకపోతే హిమాలయంలో కమలంతో పూజ చేసుకొని మంత్రి పరిస్థితి. ఆయన ఒకటే మాట చెప్పాడు, నా కొడుకులు సొంత కొడుకులు లేరని, నాకు సొంత కూతురు లేరని, సొంత అల్లుళ్ళు లేరని, సొంత సట్టకులు కొడుకులు లేరని, నా దేశ ప్రజలే నాకు తల్లులు, దేశ ప్రజానికమైన తండ్రులు, దేశ ప్రజలే నాకు అన్నగా చెప్పింది. ఇవాళకి నా మాతృమూర్తి నన్ను కన్న ఇంట్లోనే ఉంటుందని చెప్పి సందేశించింది మాని. నాకు అధికారం ఇచ్చింది మా అమ్మ కాదని భావించింది, నాకు అధికారం ఇచ్చింది నా ప్రజలను భావించింది, కాబట్టి ప్రజల కోసం చేసింది మారాయణ. కానీ కేసీఆర్ గారు మాత్రం తన ప్రాక్టీసేతో తన ఈ రాష్ట్రమే నాకు తెలంగాణ రాష్ట్రమే నాకు గుత్తకప్ప చెప్పిండు, నా మీద ఎందుకు అంత అక్కస్తో మాట్లాడుతున్నాడు. ఇవాళ అందుకే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఆఖరినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవం మాత్రం కోల్పోరు. తెలంగాణ మత్పరించేది కాదు, తెలంగాణ మాయ చేసేది కాదు, తెలంగాణ బరిగీసి కొట్లాడే శక్తి కలిగిన రాష్ట్రం తెలంగాణ. అందుకే ఇక్కడ ఇవాళ కేసీఆర్ యొక్క ఆ ఆచరణ, ఆ దుర్మార్గమైన పాలన అంతమొందించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందువల్లనే ఇవాళ మనకి ఇక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలామంది ఆడుతున్నారు, దాని నాయకులు దానికి అంతగా మూలాలు ఉన్నాయి, నూకాటి కారణాలు ఉన్నారు. కానీ మీకు ఐడియా ఉండాలి, 2014లో కౌన్సిల్ మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కథం పట్టించారు. ఒక్కళ్ళేరు టీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ కథం పట్టించి టీఆర్ఎస్ తెచ్చుకున్నారు. ఇదే 2014లో 63 సీట్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ, కానీ తెలుగుదేశం పార్టీ కథం పట్టించింది. మొన్న 2018 ఎన్నికలలో 88 సీట్లు గెలిపించింది. ఇతరుల మీద ఆధారపడకుండా స్టేట్ గవర్నమెంట్ ఉండాలని చెప్పించింది, కానీ కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. ఇక్కడ తెలంగాణ ప్రజానికంలో కేసీఆర్ గారి అధికారంలో రావద్దంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేయద్దు అంటారు. ఎందుకు? పుసుకుని వేస్తే మళ్ళీ వీళ్ళందరూ పోయి మళ్ళీ కూడా చేయలేదు, మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలో వస్తున్న ముఖ్యమంత్రికి భయం ఉన్నది కదా. అందుకని బరిగీసి కేంద్ర ప్రభుత్వ అండతో, నరేంద్ర మోడీ గారి అండతో కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవాలని చెప్పి భావిస్తారు. అందువల్ల ఇక్కడ మనకు ఆదిలాబాద్లో ఉన్నారా చాలామంది 2014 అంటే ప్రజలు ఎంత గొప్పగా చూడండి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి తాండూరు వరకు, కొడంగల్ వరకు ఒకటే వేవ్ లేదు. గుర్తుపెట్టారు, ఈసారి జరిగే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టగలిగే పార్టీ ఏది, ఓడగొట్టగలిగే నాయకుడు ఎవరు? గదే ఉంటుంది. ఇది చీలిపోతుంది అని ఆయన చాలామంది ప్రచారం చేస్తారు. ఈమెతో పార్టీ పెట్టించిండు, ఆయనతో పార్టీ పెట్టించిండు. ఎవరితో పార్టీలు పెట్టించినా ఎన్నికలు వచ్చిన వాడికి ఒకటే పార్టీ పోయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కన్ఫ్యూజన్ ఉండరు అనుకోవద్దు సుమా, ప్రజలు కన్ఫ్యూజన్ ఉండరు, మనం కన్ఫ్యూజన్ ఉంటారు. నేను ఇలా హుజరాబాద్లో ఏమనుకున్నాం మనం, అబ్బా ఇన్ని చేస్తాను అవుతుందా, మన వాళ్ళే ముక్కిసిన సందర్భాలు లేవు, మన వాళ్ళే ముక్కిసింది. అరే ఇది అవుతుందా అని ఇన్ని ప్రజలు ఖర్చు పెడతాం అంటే కుటుంబాన్ని చెరబట్టి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ఓటుకు 600 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇచ్చి, చిన్న నాయకుల నుంచి పై స్థాయి వరకు 50,000 రూపాయల నుంచి 2 కోట్లు ఇచ్చి 6 నెలల పాటు ఈ దేశ చరిత్రలో ఎన్నెన్ని దుర్మార్గాలతో జరగడమని కూడా అమలు చేసి నా ఒక్క పక్క పంచడాన్ని ఒక ఉద్యమకారుని గొంతులు పంచే ప్రయత్నం చేస్తే ఏమిచ్చింది జవాబు? అరే నా కొడుక, నీ డబ్బు సంచులు, నీ మద్యం సీసాలు, నీ తప్పు డమారా విద్యలు, నీ దుర్మార్గాలు చెల్లమని చెల్లుమని చెల్లుమని
ఇవాళ గొప్పగా చెప్పడం కాదు, అక్కడ మన స్థితి ఏందో మా ప్రదీప్ గారు తెలుసు, అక్కడ భారతీయ పార్టీ స్థితి అని తెలుసు. అంటే ఎక్కడి నుంచో వచ్చిన ఒకసారి 1,07,000 సంతరించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం పువ్వు గుర్తుగా కొనుక్కుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు చెప్తలేదు? ప్రయత్నం చేస్తే ప్రజలు అనుకుంటే, అది ఆదిలాబాద్ కావచ్చు, అది హుజరాబాద్ కావచ్చు, అది ఎల్బీ నగర్ కావచ్చు, ఓట్లేసి గెలిపిస్తానికి సజీవ సత్యాన్ని మనం ఇవాళ సభ. నాకు తెలుసు మీకు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. నేను చూస్తున్న వచ్చిన ప్రజలు రోజు కార్యక్రమాలు ఉంటాయి, రోజు కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం పూట మెసేజ్ ప్రతిపై పంపాలి, సినిమా పంపాలి, ఆ దిష్టిబాబు దానము ధర్నా కార్యక్రమం ఏం చేయాలి. కానీ అవన్నీ వేరు, ఇవన్నీ వేరు. బంద్ చేయడం కాదు, చేసింది గొప్పగా చేద్దాం. దాని ఇంపాక్ట్ గొప్పగా ఉంటుంది చూసుకున్నాం. రేపటి సభ ఇంతలో శ్రీరాని చెప్పిండు, మనడు చెప్పిండు, సమస్త దేశ భారతీయ జనతా పార్టీ నడిపించే శక్తిగా నాయకత్వంలో వస్తూ ఉంది ఇక్కడికి. వాళ్ళు కేవలం 200 సమావేశం కోసం మాత్రమే కాదు. ఇంతమంది శ్రీరాని చెప్పినట్టుగా ఎస్, బిహార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, గుజరాత్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, అందరినీ కూడా మనల్ని ఐక్యం చేసి పనిచేస్తారు. అన్నిటికీ మిక్కిలి మనకు గొప్ప సందేశం ఇస్తారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే సందేశం వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో మనం ఏం చేయాల్సి, నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల మన సానుభూతి పనులు తక్కువ మంది ఉన్నారు. మన దాంట్లో ఏది కాదని చెప్పి ఇతర పార్టీలలో పోయి నాయకులను మనల్ని కూర్చోంటామని ఇప్పుడు జర కలగాలి. మళ్ళా నేను చాలా మంది చూస్తున్నా, నేను టీఆర్ఎస్ ఎంపీటీసీని, నేను కాంగ్రెస్ ఎంపీని, నేను ఈ పార్టీ నాయకుని, ఆ పార్టీ నాయకుని చెప్పుకోవాలి. కానీ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అంటారు చాలా మంది. అంటే అనేక పార్టీలకు, మన పార్టీలో రకరకాల కారణాలు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉంది కదా, ఆ ప్రాంతీయ పార్టీల వల్ల మనం అలయన్స్లో పెట్టుకొని పోయింది కాబట్టి మనకేదో వాడిగా సీట్లు ఇస్తే గట్లా ఉన్నాం కాబట్టి మనం స్వతంత్రంగా ఇట్లా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు లేకుండా ఉండే కాబట్టి మనకు ఆ పరిస్థితి. కానీ రేపు స్వతంత్రంగానే ఉండబోతున్నాం. మన కాలమే మన ఎవరికి తక్కువ. ఆయన చెప్తా చూసినా, నీదే పార్టీ అని పార్టీ భూతంతా పార్టీ, నీదే పార్టీ మాదే పార్టీ. 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలలో పార్టీ, ప్రపంచంలో అత్యంత సభ్యత కలిగిన పార్టీ పట్టుకొని నీదే పార్టీ అంటే ఆయన ఊత కొట్టుకోపోతామని మనం అంటాం. ఊత కొట్టుకోపోతాం. కానీ అంటే నిన్నగాక మొన్న ఆయన 250 కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి, యాడ్స్ ఇచ్చింది. ఏదంటా అంటే తన గొప్పతనం యూపీలో, బొంబాయిలో, బెంగాల్లో ఎవ్వరు చూస్తున్నాడు, ఒక్క మనిషి ఎవరు చూస్తున్నాడు. ఏ క్యాబ్ వెళ్ళారు. అరే ఎంచుకోవా, కానీ నీ పరిస్థితి ఎంచుకో. నీ ఫామ్ హౌస్ అమ్ముకోనించుకోవడం బాధ లేదు. కానీ మా ప్రజలకి ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే జీతాలు లేవు, మధ్యాహ్న భోజనం అంటే జీతాలు లేవు, నా మున్సిపాలిటీలో చిన్న కాంట్రాక్ట్ పనిచేసే పైసలు లేవు. ఒక్క మాటలు చెప్పాలంటే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు వచ్చే జీతాలు లేవు. ఇప్పటికే 74,000 కోట్ల అప్పుతో మొదలైన ఈ రాష్ట్రం 4,55,000 కోట్ల అప్పుతో 40,50,000 కోట్ల రూపాయల బాధ్యతతో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయబడిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ పట్టుకొని 250 కోట్లు 350 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చి నీ తాత జాగీర్లాగా చేసే ప్రయత్నం ఆపాలని చెప్పి పని చేస్తుంది. ఎవడిచ్చింది కనుక, ఎక్కడి నుంచి వచ్చింది కనుక? ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగబద్ధంగా నా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ పదవిని నువ్వు డ్యూటీ చిత్తాచరించడం కోసంలో తప్ప ఆ పదవిని నీ సొంత జాగీర్లాగా వాడుకునే హక్కు నీకు లేదు. అందుకే అంబేద్కర్ కన్నా చేస్తాను. మీకు వినవలసింది ఇవాళ వాళ్ళు బడ్జెట్ మీద పెడితే 100 తప్పించవచ్చు. నేను ఛాలెంజ్ చేస్తాను.
వస్తావా? రా, ఆర్థిక మంత్రిగా వస్తారా, ముఖ్యమంత్రిగా వస్తారా? ఛాలెంజ్ చేసుకున్నాం. నీ బడ్జెట్ నిజమైన అబద్ధమైన చెప్తుంది. 2,50,000 కోట్ల బడ్జెట్ అది. 1,50,000 కోట్లు ఖర్చు కావు, లేవు, డబ్బు లేదు. నిన్న కాకుండా మన మీద నిచ్చకపోతాం. నిన్న కాకుండా అసలు ఎంత దారుణం అంటే, నీకు తెలుసా, ఈ దేశంలో అత్యధికంగా ఆబ్కారీ మీద అన్ని రాష్ట్రాలు నాకు తెలిసి ఆబ్కారీ శాఖ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉంటాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఒకవేళ మనం 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రంలో దాంట్లో పావుల వంతు ఆదాయం తాగి లిక్కర్ ద్వారా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఆదాయం ఎంతో తెలుసా? పోయిన సంవత్సరం 32,000 కోట్లు. ఈ సంవత్సరానికి బడ్జెట్లో 37,000 కోట్లు అంటున్నారు. మొన్న పెరిగిన దాంతో 42,000 కోట్ల పైన వస్తుంది. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 40,000 కోట్ల రూపాయలు ఒక ఆబ్కారీ శాఖ వస్తుంది. అంటే ఈయన దేశానికి తాల్పించి నేర్పుతారా? వాడవాడలోని బెల్ట్ షాప్ ఉన్నది. వాడవాడలోని బెల్ట్ షాప్ ఉన్నది. టైం ఎంత అవుతుంది? పెట్టాను. వాడవాడలో దేశానికి ఏం సాంప్రదాయం ఇస్తాడు? వాడవాడలో బెల్ట్ షాపులు ఇస్తాడా? గుళ్ళ పక్కకు, స్కూళ్ళ పక్కకు బ్రాండ్ షాపులు పెట్టే సాంప్రదాయం ఇస్తాడా కేసీఆర్? ఏమిస్తాడు కేసీఆర్? మనల్ని తీసుకుపోయాట బంగాళాఖాతం ఇస్తాడు. మోడీ గారిని రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇవాళ నీకు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ బెల్ట్ షాప్ బంద్ చేయి, ఈ లిక్కర్ దుకాణం బంద్ చేయి. ఈ 40,000 కోట్ల రూపాయల వెనుక లక్షలాది మంది ఆడబిడ్డల పుత్రులతో తెగిపోతున్న విషయం మర్చిపోకు కేసీఆర్. ఈ 40,000 కోట్ల రూపాయల వెనుక నా యువశక్తి చచ్చిపోయి, తాడు వలస చచ్చిపోయి ఇవాళ తండ్రి లేని పిల్లలాగా బతుకుతున్నారు కేసీఆర్. ఇవాళ ఏ యువశక్తి ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలో, ఏ యువశక్తి ఈ రాష్ట్ర పురోగతిలో భాగం పంచుకోవాలో, ఆ యువశక్తికి తాగులకు బానిసై తల్లిని చంపుతున్నారు, భార్యని చంపుతున్నారు. అనేక రకాల నేరాలు కూడా జరుగుతున్నాయి. నీ వచ్చే 40,000 కోట్ల వెనుక గిన్ని కన్నీళ్ళ విషయం మర్చిపో కేసీఆర్. ఈ సంప్రదాయాన్ని ఇచ్చింది. అందుకే అనేక మాత్రం ఉన్నాయి. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా సీనన్న చెప్పినట్టుగా, ఏదో ప్రదీప్ గారు మాట్లాడినట్టుగా, నాకు తెలిసి మీరు అనుకుంటే ఒక జిహెచ్ఎంసీ పెరడ్ గ్రౌండ్ని కిక్కిస్టార్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్లో లక్ష్యం లేదు. మీకు ఒక మంచి అవకాశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావాలని పోటీ పడేవాళ్ళు ఉంటారు, రేపు కార్పొరేటర్ కావాలని పోటీ పడేవాళ్ళు ఉంటారు, రేపు ఎంపీపీ కావాలని పోటీ పడేవాళ్ళు ఉంటారు, సర్పంచ్ పోటీ కావాలంటారు. ఇది ఒక మంచి అవకాశం. ప్రజల దగ్గరికి పోండి. ప్రింట్ చేయబడ్డ కరపత్రాలు తీసుకొని మనం ఇంటింటికి పోదాం, ప్రతి వ్యక్తిని కలుసుకుందాం. అమ్మ రండి, నీ కొడుకు పెళ్ళికి ఎట్లయితే నువ్వు ఆహ్వానం చేస్తావు, నీ కూతురు ఫంక్షన్ ఎట్లా నువ్వు ఆహ్వానం చేస్తావు, నువ్వు తప్పకుండా ఆహ్వానించు, తప్పకుండా వచ్చే ఆస్కారం గుర్తుపెట్టుకోండి. ఆ గ్రౌండ్ రేపు కిక్కించిపోవాలి. వాళ్ళు విరవేగుతారు చూసినా, సభలు పెట్టే సాంప్రదాయం మాకే ఉందని విరవేగే వాళ్ళకు ఇక మాకు కూడా ఉంటుంది కొడుకు అని చెప్పి సందేశం ఇచ్చే సందర్భం ఇవాళ. అందువల్ల మీ అందరికీ నేను విన్నమని చేసే విజ్ఞప్తి, మీరందరూ శక్తివంతులు, మీరందరూ శక్తివంతులు, అనుభవం కలిగిన వాళ్ళు. పట్టుబడితే సాధ్యం కాదు, ఇది లేదు. కాబట్టి ఆ సాధనలో మీరంతా కూడా ముందుకు కదలాలని, దేశ నాయకత్వం మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మేము ఊహించింది నిజం, అది సఫలం చేసే సత్తా నా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పేటువంటి మెసేజ్ పంపించే సందర్భం. కాబట్టి దాన్ని అందరూ కూడా విజయాలు వేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయాలని, దాన్ని గొప్ప విజయాలు చేయాలని చెప్పి మనసులో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.